హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో చల్లని సాయంకాలం అలా బయటికి వెళ్ళినప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్ని చూసినప్పుడు తినాలని అందరికీ అనిపిస్తుంది కదండి. సో వెళ్ళినప్పుడు తినడానికి బాగుంటుంది. సో వెళ్ళడానికి కుదరినప్పుడు సేమ్ స్ట్రీట్ స్టైల్లో వచ్చే టేస్ట్ మాదిరిగా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకుని వేడి వాటర్లో కాస్త పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని 5 మినిట్స్ అలా వదిలేసి 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్లు వంపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ కోటింగ్స్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ పెరుగుని యాడ్ చేసుకొని చేతితో ఇలా బాగా ఈ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలి. మీకు మైదా యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకొని చేతితో కలుపుకుంటూ ఈ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కోటింగ్ అంతా ఈ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ కోసం రైస్ని కుక్ చేసుకోవడం కోసం ఒక గ్లాసుడు బియ్యాన్ని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట నానబెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేవర్ కోసం ఈ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాల్చిన చెక్క, లవం మొగ్గ, యాలకులు, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకొని రైస్ అనేది చాలా పొడిగా రావడం కోసం కొద్దిగా కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను చూపించిన స్పైసెస్ని యాడ్ చేసుకోవడం వలన రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఆ ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు ఈ ఫ్లేవర్ రైస్ అనేది మరింత టేస్ట్ని యాడ్ చేస్తుందండి. సో సాఫ్ట్గా కుక్ చేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకుని ఇలా చల్లారబెట్టుకోవాలి. చూడండి రైస్ అనేది ఎంత పొడిగా వచ్చిందో. సో దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే హీట్గా ఉండాలండి. సో హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా విడివిడిగా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కళాయి నిండా విడివిడిగా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత గట్టి పెట్టుకుని స్లోగా సైడ్ నుంచి కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మిగిలిన గోబీ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కొంచెం వెడల్పాటి ఖాళీగా ఉండే కళాయిని పెట్టుకోవాలండి. సో ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, అలానే క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో 50% సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి, నూడిల్స్లోకి వెజిటేబుల్స్ అనేవి 50% కుక్ అయితే బాగుంటుందండి. సో ఓవర్గా కుక్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కల్ని, అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోబీ ముక్కల్ని యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లారబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ రైస్ని తీసుకున్నా అంత క్వాంటిటీ రైస్ని యాడ్ చేసుకుని 1 స్పూను గరం మసాలాని, అర స్పూను మిరియాల పౌడర్, అర స్పూను కారాన్ని యాడ్ చేసుకుని ఈ మసాలాలో కలిసేలా బాగా ఈ రైస్ని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాసెస్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూను సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ లేదండి నా దగ్గర, సో వెనిగర్ ప్లేస్లో అరబద్ద నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకున్నాను నేను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ని యాడ్ చేసుకుని ఫ్లేవర్ కోసం మ్యాగీ మసాలాని యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో ఈ మ్యాగీ మసాలా అనేది. సో ఒక ప్యాకెట్ ఇలా మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుని ఈ రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఐ ఫ్లేమ్ మీద రైస్ అనేది పొగలు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. రైస్ని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం 1 స్పూను టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని రైస్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే చేయాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడి గోబీ ఫ్రైడ్ రైస్. చాలా ఈజీ వేలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి, అస్సలు వదిలిపెట్టారు. గార్నిష్గా ఉల్లిపాయని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.